వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఒక మంచి నోటిఫికేషన్, ఒక మంచి విషయంతో మేము ముందుకు రావడం జరిగిందండి. చాలా నెలల నుంచి మన అభ్యర్థులందరూ కూడా ఎప్పుడు ఎగ్జామ్ డేట్ ఇస్తాడా, ఎప్పుడు ఎగ్జామ్ డేట్ ఇస్తాడా అని చెప్పేసి అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అటువంటి మంచి తరుణం మన ముందుకు రావడం జరిగింది. ఇప్పుడే జస్ట్ ప్రెస్ నోట్ రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మనకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఇప్పుడే ప్రెస్ నోట్ అనేది రిలీజ్ అయింది. ఇక్కడ మీకు సరిగ్గా కనిపించదనే ఉద్దేశంతో ఇక్కడ జస్ట్ డిస్ప్లే చేయడం అనేది జరిగింది. కింద లింక్లో ఉంది, అవసరమైతే మీరు క్లారిటీగా ఆ లింక్లో కూడా చూసుకోవచ్చు. అఫీషియల్గా ఎటువంటి రూమర్స్ లేకోకుండా డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి డైరెక్ట్ ప్రెస్ నోట్ని మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. సరే, ఇక్కడ మనకి వాళ్ళు మెన్షన్ చేసినటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయని కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి అది వాళ్ళు ఇచ్చినటువంటి ఫస్ట్ దాంట్లో ఉన్నటువంటి అడ్రస్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఆ డేట్స్ గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 22/1/2023 నుంచి ఇది కండక్ట్ చేయడం జరిగింది. అది అయిపోయిన తర్వాత ఇంకా వాటికి సంబంధించి మెయిన్ విషయం వద్దామండి. ఇక్కడ మనకి ఇదంతా కూడా దాంట్లో రాసుకుంటూ వచ్చారు. ద ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ద ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫర్ ద సేట్ పోస్ట్ వాజ్ కండక్టెడ్ ఫ్రమ్ ద 30/12/2024. ఇక్కడ మనకి డిసెంబర్ 30వ తారీఖు నుండి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది మేము కండక్ట్ చేశాము. ఈ 13 జిల్లాల్లో కూడా కండక్ట్ చేశాము. కండక్ట్ చేస్తే దాంట్లో 95,208 మంది క్వాలిఫై అయ్యారు. 95,208 మంది క్వాలిఫై అయ్యారు. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మెయిన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ ఫర్ ద అబవ్ పోస్ట్ విల్ హెల్డ్ ఆన్ 1 జూన్ 2025. ఇది మనకి ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఇది అఫీషియల్గా వచ్చినటువంటి డేట్. దీంట్లో ఎటువంటి రూమర్స్ లేవు. ద ఎగ్జామినేషన్ కన్సిస్ట్ ఆఫ్ ద వన్ పేపర్, ఒక పేపర్ మాత్రమే ఉంటుంది. అది కూడా ఆబ్జెక్టివ్ టైప్. ఆ పేపర్ అనేది ఎలా ఉంటుందంటే ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. తర్వాత ఫర్ విచ్ ఆల్ క్యాండిడేట్స్ హ్యావ్ టు అపేర్ 1/6/2025 ఫ్రమ్ 10 AM to 1 PM. ఎగ్జామ్ టైం కూడా ఎప్పుడు ఉంటుందంటే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఉంటుంది. అది కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్. సరే, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఎట్ విశాఖపట్నం, 1 విశాఖపట్నం, 2 కాకినాడ, 3 గుంటూరు, 4 కర్నూలు, 5 తిరుపతి. ఈ 5 సెంటర్స్ని కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇవ్వడం అనేది జరిగింది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మీరు SLPRB ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి వాటి డేటా అంతా కూడా మీరు చూసుకోవచ్చు. సరే, ఇక్కడ మనకి దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వీళ్ళు రిలీజ్ చేసినటువంటి అంశంలో ముఖ్యమైన అంశం ఏంటంటే కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది 95,208 మందికి 1/6/2025 జరగబోతుంది. దానికి ఒకే ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్ కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఆ పేపర్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హాఫ్ డే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు అండ్ తిరుపతి. ఈ 5 సెంటర్స్లోనూ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులారా, ఎవరైతే ప్రిలిమ్స్ కంప్లీట్ చేసుకుని అలాగే మనకి ఫిజికల్ టెస్ట్ అనేది కూడా కంప్లీట్ చేసుకుని మెయిన్స్ ఎవరైతే రాస్తున్నారో ఈ 90,000 మందికి కూడా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ తరపున శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. బాగా రాయండి, ఎగ్జామ్ తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. ఉన్నటువంటి చాలా తక్కువ మంది క్వాలిఫై అయ్యారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎగ్జామ్ని 1 మంత్ టైం ఉంది, హార్డ్లీ 1 మంత్ బాగా ఉపయోగించుకోండి. చక్కగా ఎగ్జామ్ రాసి ఖచ్చితంగా విజేతలుగా నిలిచేటట్టుగా ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.